భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్, సంఘటిత నేరం గురించి వివరిస్తుంది. ఈ సెక్షన్ కొత్తగా చేర్చబడింది మరియు ఇది ఇంతకు ముందు ఉన్న భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ లో లేదు. ఈ సెక్షన్ ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఒక వ్యక్తి లేదా వ్యక్తుల బృందం కలిసి చేసే ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపం. ఈ నేరాలలో కిందివి చేర్చబడ్డాయి: కిడ్నాపింగ్, అపహరణ, దోపిడీ, రాబరీ, వాహనాల దొంగతనం, ఎక్స్టోర్షన్ అంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం, భూకబ్జా, కాంట్రాక్ట్ కిల్లింగ్ అంటే సుపారీ ఇచ్చి హత్య చేయించడం, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్స్, మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువుల వ్యాపారం. ఈ నేరాలను హింస, బెదిరింపులు లేదా ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా ఆర్థిక లాభం పొందడం కోసం చేసినప్పుడు దానిని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పరిగణిస్తారు. ఈ సెక్షన్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినవారికి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆర్గనైజ్డ్ క్రైమ్ వల్ల ఎవరైనా చనిపోతే నేరస్తులకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది. ఈ నేరాలు గంభీరమైనవి, జామీను లభించదు, పోలీసులు అరెస్టు చేసేందుకు వారెంట్ అవసరం లేదు. ఇతర సందర్భాల్లో కనీసం 5 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష విధించవచ్చు. జరిమానా కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రాణహాని కలిగిస్తే జీవితకాల కారాగారం లేదా మరణదండన, కనీసం 10 లక్షల రూపాయలు జరిమానా. ఆయా సంఘాలకు సహకరించిన వ్యక్తిని దాచిపెట్టినా, ఆస్తి కోసం నేరం చేసినా కనీసం 3 నుండి 5 సంవత్సరాల జైలు, కనీస జరిమానాలతో పాటు జీవితకాల శిక్ష వరకు పొడిగించవచ్చు. మరిన్ని లా కాన్సెప్ట్ వీడియోల కోసం ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.